బయటికి పోయారు, ఎవరైనా బయటికి పోయారు. ఒకసారి అదే చెప్పండి, తీసుకొని కాదు అదే చెప్పండి. ఒకసారి ఒకసారి వీడియో ఆ బోటుని ఫస్ట్ బోటు తీసి వీడియో తీసి చెప్పండి. సార్ ఇక్కడ ఈరోజు 21వ తేదీ ఏప్రిల్ నెల 2025 సంవత్సరం. ఇది ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ ఆఫీస్. ఇది ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక బీజేపీ పార్టీ నుంచి, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నుంచి వస్తే, ఇక్కడ ఈ ఆఫీస్ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ఆఫీస్ ఇలా ఓపెన్ చేసి ఉంది. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. సో ఎక్సైజ్ శాఖని ఇలా వదిలేస్తే ఈరోజు జరుగుతున్నటువంటి మద్యానికి సంబంధించిన అక్రమాలన్నీ ఆఫీస్ని ఇలా వదిలేశారని అంటే బయట నియోజకవర్గం మొత్తం మీద ఉన్నటువంటి సారా కొట్లు కానీ వైన్ షాపులు కానీ ఏ విధంగా ఉన్నాయి, ఈ విధంగానే గాలికి వదిలేయబట్టి కదా ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ జరుగుతుంది. ఆఫీస్ని ఇలా గాలికి వదిలేస్తే ఈ విధంగా ఎవరూ లేకుండా ఆఫీస్ని తలుపులు తెరిచి పెట్టేసి ఈ విధంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఒక మనిషి కరువై ఉన్న ఈ ఎక్సైజ్ శాఖ ఆఫీస్ ఇలా ఉంటే బయట ఉన్నటువంటి మద్యం షాపుల పరిస్థితి ఏంటి, బయట ఉన్నటువంటి బెల్ట్ షాపుల పరిస్థితి ఏంటి? ఈ మధ్య కాలంలోనే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఒక బెల్ట్ షాపు కోసం సుమారుగా 10-15 లక్షలకు పాటలు పాడుకొని ఒకరినొకరు హత్య చేసుకోవడానికి చూసుకునేటువంటి పరిస్థితి ఉందనంటే దానికి కారణం మేము ముమ్మాటికి ఈ పరిస్థితిని చూసిన తర్వాత మేము ముమ్మాటికి ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వారిగా మాకు చాలా బాధ కలిగినటువంటి విషయం ఇది. వీళ్ళు చేసేటువంటి వీళ్ళ అశ్రద్ధ కానీ వీళ్ళు చేసేటువంటి నిర్లక్ష్యం వల్ల కూటమి ప్రభుత్వానికి ఈరోజు ప్రజలలో ఉన్న నమ్మకం పోతుంది. దీనివల్ల కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు గారు కానీ ఈరోజు సీఎంగా ఉన్నారు. వారికి ఈరోజు చెడ్డ పేరు తీసుకురావడానికి ఇటువంటి నిర్లక్ష్యమైనటువంటి అధికారుల యొక్క పనితీరు కూడా ఒక గీట్రాయిగా ఉంది వాళ్ళకు సంబంధించి ఇటువంటి చెడ్డ పేరు తీసుకొని రావడంలో. సో ఇదే విధంగా ఆఫీసులను ఇలా వదిలేస్తే ఒక ఆఫీసులలోనే ఎవరైనా ఇటువంటి పరిస్థితులలో ఖాళీగా ఉండే పరిస్థితులలో ఉంటే ఇక్కడ ఉన్న రికార్డ్స్ పరిస్థితి ఏంటి? ఎవరైనా సమస్య మీద వస్తే దీనికి సంబంధించినటువంటి అధికారిని ఒక్కళ్ళు కూడా లేకపోవడం ఏంటి? ఇలానే వదిలేస్తారా? దీనివల్ల కదా బయట బెల్ట్ షాపుల గురించి హత్యలు జరుగుతున్నాయి. ఇదే నిర్లక్ష్యం బయట కనిపిస్తుంది, ఆఫీసులో కూడా కనిపిస్తుంది. ఇదే ప్రత్యక్ష నిదర్శనము. కాబట్టి దయచేసి మేము ఇదే విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కానివ్వండి, మన ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ గారికి కానివ్వండి, ఎక్సైజ్ శాఖ మంత్రికి కానివ్వండి, కొల్లు రవీంద్ర గారికి కానివ్వండి, నారా లోకేష్ గారి ఈ విషయాన్ని మేము స్వయంగా తెలియజేసి దీని మీద ఇటువంటి ఎక్సైజ్ అధికారుల మీద కానీ బయట జరుగుతున్నటువంటి విషయాల మీద కానీ ఎంక్వైరీ చేపిస్తాము. ఖచ్చితంగా ఈ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మేము కూటమిలో ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, మేము భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ మాకే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటే సామాన్య ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎవరైనా ఆడవారు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి మద్యం షాపుల మీద జరుగుతున్నటువంటి విషయాల మీద, ఎవరు తీసుకునే పరిస్థితి ఇక్కడ లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో దీని మీద ఎవరు చర్యలు తీసుకోవాలి? దయచేసి ఉన్నతాధికారులు ఈ విషయాలను గమనించి ఈ ఉన్నతాధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లను ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకొని బయట ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిందిగా బీజేపీ పార్టీ తరఫు నుంచి యూత్ వింగ్ సంబంధించినటువంటి జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి తంగిరాల అశోక్ రెడ్డి అని నేను ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను నేను కోరుతున్నాను. దయచేసి ఈ విషయం మీద మీరు శ్రద్ధ పెట్టండి. లేకపోతే ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చి హత్యలు జరిగే పరిస్థితులు ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నాయంటే దీని వెనక ఎవరున్నారు? ఇటువంటి హత్యలను పురిగొల్పేటువంటి పరిస్థితులు అంటే మద్యం యొక్క డిమాండ్ ఎంత ఉంది, ఏ విధమైన అక్రమ మద్యం ఈ నియోజకవర్గంలో ఏర్లై పారుతుంది అనే దానికి ఈ అధికారుల యొక్క నిర్లక్ష్యము ప్రత్యక్ష ఉదాహరణ. దయచేసి ఉన్నతాధికారులు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ విషయం మీద ఎంక్వైరీలు వేయండి, ఆఫీసర్ల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విషయం మీద వితిన్ ఫ్యూ డేస్లో మేము కార్యాచరణ మొదలుపెట్టి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమానికి కూడా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఈ విషయంలో ప్రజా సంఘాలతో కలిసి ధర్నా చేయడానికి కూడా మేము వెనుకాడము. ప్రభుత్వంలో ఇది మా బాధ్యత. సో ఈ మా బాధ్యతను మేము విస్మరించము. దయచేసి అధికారులను ఈ అటువంటి నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నటువంటి అధికారుల మీద తగిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.